మొన్న మధ్య టూర్స్ అండ్ ట్రావెలింగ్ పని మీద ఫారిన్ వెళ్ళా. అక్కడ ఓ రెస్టారెంట్ లో ఇద్దరు ఫారినర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు లేకుండా ఓ మనిషి కార్ డ్రైవ్ చేయడం సాధ్యమా? సాధ్యమే. అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే అద్భుతమైన విలక్షణమైన ఆటోమేటిక్ కార్ ఇప్పుడు దృష్టి లేని వారికి వరంగా మారనుంది. ఆ కారును తయారు చేసింది మన ఇండియన్. ఆయన పేరు మిస్టర్ రజనీ. ఆయన మనసులోని భావాలు ఆయన మాటల్లోనే విందామా? హాయ్ సార్, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. అలా కాని పక్షంలో ఒక శక్తి ఉంటుంది. చెప్పండి సార్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీరు ఇష్టపడే ఆ శక్తి పేరేంటి? భయం. భయపడేవాడు తప్పు చేయడు. భయంలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోడు. భయంతో ఉన్నవాడు ఆలోచించి అడిగేస్తాడు. అందుకే భయాన్ని నేను ప్రేమిస్తాను, భయాన్ని నేను ఇష్టపడతాను, భయానికి నేను భయపడతాను. ఫెంటాస్టిక్. ఈ కారుని డిజైన్ చేసి ముందుగా ఫారిన్ ప్రజలకు అందించడంలో మీ ఉద్దేశం? నా కష్టాన్ని ముందుగా గుర్తించింది వాళ్లే. దేశం ఏదైనా కావచ్చు, ముందుగా ప్రజలు. ఇప్పుడు మన వాళ్ళు ఎలాగో వస్తారనుకోండి, ఎవరొచ్చినా రాకపోయినా ఎప్పటికైనా ప్రపంచంలోని ప్రజలందరికీ అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈ ఆనందాన్ని ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? 15 సంవత్సరాల క్రితం నాతో పాటు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న నా మిత్రులందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పింది నాకే చాలా యాంగ్జైటీగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను రా రజనీని. ఎక్కువ మంది మాస్టర్ల చేతిలో ఎక్కువ సార్లు తనులు తిన్నా మీ రజనీని రా. నేను అరేంజ్ చేసే ఈ ఫంక్షన్ కి మీరంతా రావాలని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాను. చిన్నప్పుడు దేవాల కల్లోకి వస్తున్నాయనే వాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారా? ఇప్పుడు కల్లోకి రావడం మానేశారా? యారా కాపురం చేస్తుంది కదరా. ఇంటికి మా అమ్మతో చెప్తా. చెప్పు, మీ నాన్నకి అర్థం అవుతుంది. నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? బాధలరా. నీకేం బాధలరా? ఏం చెప్పమంటావురా? 2 ఆడపిల్లలు, అమ్మా నాన్న, పైగా ముసల్దాన్ని కూడా నేనే చూసుకోవాలి. అబ్బా, చచ్చిపోదామని కానీ కుదరట్లేదురా. అయితే పని చేయరా, ఎలాగో హైదరాబాద్ వచ్చావు కాబట్టి రేపోసారి పంజాగుట్ట ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి కూర్చో, లేదంటే ఏ పార్కుకో వెళ్ళు. అప్పటికీ కుదరలేదనుకో, జనాలు ఎక్కడ ఎక్కువ తిరిగితే అక్కడ తిరుగు, ఆటోమేటిక్ గా చచ్చిపోతావు. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంట్రా, బాధలకు భయపడి చచ్చిపోతారా? పోరాడాలరా. హాయ్రా. రజనీ, నువ్వు నిజంగా గ్రేట్. దేనికి? ఫారిన్ వీళ్ళన ఇండియన్ కల్చర్ మర్చిపోనందుకు. అర్థం కాలేదు. ఆలస్యంగా రావడం ఇండియన్ పంక్చువాలిటీ కదా, ఇప్పుడు అది మెయింటైన్ చేసావు. ఏంట్రా ఎలా ఉన్నారా? సరేరా, నేను కావాలనే లేట్గా వచ్చాను. ఎందుకంటే ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది నేను ముందు వచ్చాను అనుకో, మీరంతా నన్ను కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను లేట్గా రావడం వల్ల కదా మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసింది తప్ప? ఎరా, వ్యవసాయం ఎలా ఉంది? ఏం వ్యవసాయాలరా, వానాకాలంలో రావాల్సిన వాన ఎండాకాలంలో వస్తుంది. పొలాలన్నీ పోతున్నాయిరా, ప్రతి సంవత్సరం నష్టాలే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేయరా, పొలం అమ్మి డబ్బులు తీసుకుని వచ్చాయి, మంచి సినిమా తీద్దాం. మా పాలేరు నువ్వు మాట్లాడుతారా? ఎందుకురా? ఆడు కూడా పొలం అమ్మి ఇలాగే సినిమా తీద్దామని వచ్చాడు. నీలాంటి వాడు ఒక తన్నదంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చిపోతాడు. ఆడిప్పుడు నా దగ్గర పెద్ద పాలేరు. ఎరా, యుఎస్ లో ఉంటున్నావు కదా, ఎక్కడ ఉండేది? లాస్ ఏంజల్స్. హ్యాపీయా? ఏం హ్యాపీరా బాబు, ఫారెన్ పంపిస్తే ఎక్కువ కట్నం వస్తుందని వీళ్ళ బాబు అప్పు చేసి మరీ ఫారెన్ పంపించాడు. వచ్చిందిరా కట్నం? వచ్చిందిరా, మా బాబు చేసిన అప్పులకి వడ్డీకి సరిపోయింది. మరి నీ సంపాదన? నా పెళ్ళానికి సరిపోతుంది. హాయ్ నీలు. హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్స్. చాలా కాలం అయింది కదా కలిసి. మన వాళ్ళతో చూసావా? చూసాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బ్యాచులర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఫర్దర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా. ఓకే, ఇంకేంటి విషయాలు? నువ్వే చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? మర్చిపో, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. మిగిలిన విషయాలు రేపటి నుంచి మాట్లాడుకుందాం. ముందు సరదాగా పార్టీ ఎంజాయ్ చేసి ఫోన్ చేసి ఇంటికి పడుకో. ఊరుకోవే బాబు, మనకి వినపడిందంటే చంపేస్తుంది. నేను సరదాగా ఏ మాట అడిగితే నా మొదట కాపురం చేయడానికి నాకు నచ్చాలా నీకు నచ్చాలా నందే. అవును, మీ ఆయనేడు? మా ఆయన ఎప్పుడో విడాకులు ఇచ్చేసానుగా. ఎందుకే? వాడు పెద్ద తాగుబోతు, వాడి టార్చర్ భరించలేకపోయాను, అందుకే విడాకులు ఇచ్చేసాను. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకే, వదిలేయండి. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా. మరి ఇప్పుడు టైంపాస్ ఎలాగే? టైంపాస్ కి పిల్లలున్నారు కదా. ఆ టైంపాస్ కాదే,
ఓ ఆ టైం పాసా? రాము వచ్చి చూసావా? 10th క్లాస్ లో వాడు ఎంత ఇష్టపడేవాడే దీన్ని. తను గడ్డి మెడిచాడు తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పినప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఉండుంటే నాకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చుండేదే కాదే. ఊరుకో వెంకటలక్ష్మి, ఊరుకోదు. మహారాజరాజశ్రీ వీర వెంకటలక్ష్మి నీకు పుణ్యం ఉంటదే రైతు అండర్స్టాండింగ్. నిన్ను పిలిచింది ఇక్కడికి కొళాయిపోవడానికి కాదమ్మి. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. అదేంటి అంకుల్ వెనక్కి వెళ్ళడానికి ముందద్దం తుడుచుకున్నారు? ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలరా. నేను ముందు చూసుకుంటాను, నువ్వు వెనక చూడమ్మా. అలాగే అంకుల్. తగలట్లేదు, రండి అంకుల్. చూడు వెనక చూడు. తగిలిందా? తగిలిందా? లేదు, పగిలింది. నమస్తే అన్న. ఎవడ్రా నువ్వు? నేను ఆఫీసర్ సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అచ్చా ఏయ్ సారు కూర్చోండి రా. థ్యాంక్స్ అన్న. సార్ చల్లగా మంచి కళ్ళు తీసుకుంటా. కళ్ళొద్దే వద్దులే సార్. సార్ ఇదంతా ఎవరండి? వీళ్ళంతా నా స్టాఫ్. ఆహా, ఇంతమంది స్టాఫ్ ఇన్ని కార్లు ఉన్నాయంటే మీరు ఏం చేస్తుంటారు సార్? కొంతమంది చేతులు తీసేస్తాం, ఇంకా కాదన్న వాళ్ళ తలకాయలు నరికేస్తాం. అయినా చెప్పింది వినకపోతే బాంబులేస్తాం. ఆహా, మీలాంటి వాళ్ళే నాకు కావాలి సార్. అవును, మీరేం చేస్తుంటారు? నేను ఏజెంట్ సార్. అంటే ఏంది సార్? అంటే ఏముందండి, చచ్చిపోయిన డబ్బులు ఇప్పిస్తాం సార్. అచ్చా, ఇక్కడ ఎవరికి ఇప్పించడానికి వచ్చారు సార్? మీకు మాత్రం కాదు సార్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. మీరు ఎవరెవరు అయిపోతున్నారో నాకు ఒకసారి చెప్పండి సార్. ఇవన్నీ కన్ఫర్మ్ రా సార్? ఏం రాస్తున్నావురా? మీరు ఎవరిని చంపబోతున్నారో లిస్టు రాస్తున్నారు సార్. ఎందుకురా? ఎందుకవు సార్, మీరు ఎలాగో వాళ్ళు చంపేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు చచ్చిపోతున్నారు కదా, ఇన్సూరెన్స్ చేయమంటారు సార్. తర్వాత మా పరిస్థితి ఏంటి సార్? అదే సార్, మీ పరిస్థితి ఏంటో నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది సార్. ఏయ్, సార్ని తీసుకెళ్లి లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీ చేయండి. ఇంటికేనా? సరే గాని నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? మొత్తానికి నువ్వు కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. కోతి బుద్ధ? లేకపోతే చూసిన వెంటనే లవ్ ఏంటి? నాన్సెన్స్. అది జెంట్లమెన్ లక్షణం కాదు. చూసిన వెంటనే లవ్ పుడితే కోతి బుద్ధ అంటే జెంట్లమెన్ ఎవరికి చూసిన వెంటనే లవ్ పుట్టరా? అదేనా నీ ఫీలింగ్? దిస్ ఇస్ మై ఫ్రెండ్ మిస్టర్ రజనీ. ఓహో, ఈయనకేనా నిన్ను చూడగానే లవ్ పుట్టేసింది? అది ఎలాగండి? నీళ్ళు నువ్వు అటేను మేడం ఇక్కడ రండి. సపోజ్ మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకో. రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న నలుగురు కుర్రాళ్ళలో ఒక కుర్రాళ్ళ మీద నేను దృష్టి పడింది. కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. నీ మనసులో ఏదో తెలియని చిన్న ఫీలింగ్. నీ కారు వెళ్ళిపోయింది. ఒకవేళ నీ ఫీలింగ్ తెలిసి ఆ కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకో, ఏమీ ఆలోచించకుండా పడిపోతాం. హలో, ఏంటి ఎవడన్నా గుర్తొచ్చాడా? ఇంటికి వెళ్ళి ఆలోచించు, జీవితానికి ఉపయోగపడతాడు. నీలు రావే. ఏమైంది? నీలు, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమాత్రం ఛాన్స్ ఇచ్చినా పడగొట్టేస్తాడు. ఆ తర్వాత మేం కూడా లేవది. ఏమంటున్నారు? తమరెంత ముదురో చెప్పింది. వాళ్ళకేం నీళ్ళు ముదిరిపోయారు. మొగుడు మంచోడు కాకపోయినా వంగదీసి 4 గుద్దులు గుద్దు మరీ దారిలో తెచ్చుకుంటారు. పాప నీకని ట్రిక్స్ తెలియదు కదా. నాలాంటి మంచోడైతే అడ్జస్ట్ అవ్వగలవు. ఓ, నువ్వు మంచోడవని ఫీలింగా? ఏమా, నీకేం ఎంజాయ్ చేశాను? నా మనసులో ఏముందో ఏంటో తెలుసుకోకుండా నిన్న పార్టీలో నువ్వు ఐ లవ్ యూ చెప్పేయటం మంచి లక్షణమేనా? చెప్పాలి నీళ్ళు, లేకపోతే ప్రమాదం. మనసులో ఉన్న ప్రేమని మొహమాట కొద్ది మనసులోనే దాచుకుంటే మా చంటిగాడి ప్రేమ కథలా అవుద్ది. చంటిగాడి ప్రేమ కదా? అదేంటి చెప్తా కదా. వాడు రోజు బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూశాడు. ఆ రోజే అమ్మాయికి లైన్ వేయాలని డిసైడ్ అయిపోయాడు. మరి ఒక అమ్మాయికి లైన్ వేయాలంటే ఆ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా? ముందుగా అమ్మాయికి మన మొహం పరిచయం చేసుకోవాలి. మన టాలెంట్ ని బిల్డప్ ని ఆ అమ్మాయికి చూపించాలి. ఎందుకు? ఆ అమ్మాయి దృష్టి మన మీద పడ్డానికి. ఆ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమం ఏంటో ఆ అమ్మాయికి తెలియాలి. అంటే వీడు నాకు లైన్ వేస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికి క్లారిటీ ఉండాలి.
మనోడు అవన్నీ బాగానే ఫాలో అయిపోయాడు. వీడి మొక్క రోజు చూడలేక ఓ వర్షం పడిన పగలు ఆ అమ్మాయి నవ్వించింది. మనోడు కూడా నవ్వాడు. అప్పుడే స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసి బాగానే తిరిగేవారు. అమ్మాయి దృష్టిలో మంచి రావడానికి మనసుకి ఇష్టం లేకపోయినా పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు. మనసులో ప్రేమ విషయం చెప్పేస్తే కనీసం పెట్రోల్ ఖర్చు అయినా తగ్గుతుందని ఆశపడ్డాడు. అయితే అసలు విషయం అమ్మాయికి చెప్పలేక ఇంట్లో కూర్చొని మందుకి సిగరెట్లకి ఖర్చు పెట్టడం మొదలెట్టాడు. ప్రేమ విషయం చెప్తే ఉన్న పరిచయం కాస్త పోతుందేమోనని తీవ్రంగా షట్టిప్పేసి మరీ ఆలోచించి చించుతుండగా ఎవరో తలుపు కొట్టారు. ఎదురుగా అన్నయ్య, ఈయన మీ బావగారు. సారీ అన్నయ్య, నీ మనసులో ఈ ఆలోచన ఉందని నాకు తెలీదు. మనసులో ప్రేమని కనుక్కోలేం, చెప్పిన ప్రేమని కాదనలేం. నువ్వు కొంచెం లేట్ అయ్యావు. సరే నేను బయలుదేరుతాను. అప్పుడప్పుడు వస్తుంటాను డబ్బుల కోసం. అప్పుడు చంటిగాడికి వచ్చింది కన్నీళ్ళు కాదు, రక్త కన్నీళ్ళు. మంచి మూడ్లోకి వచ్చింది. ఇప్పుడు అడిగే చెప్పేసుకుంటున్నాను. ఏంటి ఓకేనా? నో, అయినా ఎందుకు నేను ప్రేమించాలి? ఏ పెళ్లి పెట్టాక లేకుండా ఎంతకాలం తిరుగుతావు? లైఫ్ లో సెటిల్ అవ్వా? ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా. అది నేనే ఎందుకు కాకూడదు? ప్లీజ్, నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ చాలా కాలం తర్వాత కలిసి లవ్ చేసుకుంటే ఆ కాన్సెప్టే బాగుంటుంది. కొంచెం ట్రై చేయవా? ఇక్కడ కాదు ఒకసారి లే ఓపెన్ చేయి. ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు. ఏమని? ఎందుకు లవ్ చేయాలి అని కాకుండా ఎందుకు లవ్ చేయకూడదు అని పాజిటివ్ గా ఆలోచించు. ఓకే, వెళ్ళమ్మా వెళ్ళు. Feeling well. See you tomorrow. Bye. Okay, bye. ఏం లేదు, రోజు ఒకడు నా వెంట పడుతున్నాడు. నువ్వు కొంచెం వార్నింగ్ ఇవ్వాలి. చెప్పండమ్మా, ఎవడాడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే? పర్వాలేదు, తనకి కొంచెం భయం. జస్ట్ నువ్వు భయపెడితే చాలు, ఇంకా నా వెంట పడడు. ఓ కాలో చేయో తీసేనా? ఏ వద్దు వద్దు, చంపేస్తా. వాడి ఒంటి మీద మాత్రం చేయపడకూడదు. ఎలాగమ్మా మరి? ట్రై చేయి. ఎలా చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించుకో. ఎక్కడుంటాడు? ఏం పేరు నీ పేరు? రజని. నిజమేనా? నీ పేరేంట్రా? అన్నా 7 గంటలన్నా. ఏం చేస్తుంటావు? రోడ్లు ఉడుస్తుంటాను. నీకు నీలిమ కావాలా?
ఎంత ధైర్యం రా నీకు? ఇంకోసారి మా నీలిమ జోలికి వచ్చావనుకో. చెప్తాను నీలిమెవరో. నాకే పాపం తెలియదన్నా. ఈ గొడవకి నాకు ఏ సంబంధం లేదన్నా. సంబంధం లేదు కాబట్టి చంపకుండా వదిలిపెడుతున్నారా? పోరా. హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి. ఏజెంట్ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదాం అన్నప్పుడు వీపేతాం వాళ్ళరా. సంక దొరికింది కదా అని సీట్టామనుకో స్మెల్ వచ్చేది. మనల్ని కాదులే సార్. నన్ను మాత్రం కాదు సార్. సార్ సార్ ఏం సార్ మీ నస? నసగా సార్, కసి లో జాయిన్ అయిన గంటగా పాలసీ చేశారు సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్. ఇంతవరకు ఒక పాలసీ చేయలేదు సార్. సార్, 2వ పాలసీ చేసే వరకు 3వ పూట పోయించే తెలుసుకోలేదు సార్. ఆ ఫస్ట్ పాలసీ చేసిన చేయి మంచిది కదేమో, వెళ్ళి నరికే. ఏంటి సార్, నా చేయి నన్నే నరకమంటారేంటి సార్? అంటే ఫస్ట్ పాలసీ నేనే చేసుకున్నాను సార్. సార్, 2వ పాలసీ మీరు చేయండి సార్. మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నాకెందుకు పాలసీ? మీకోసం కాదు సార్, మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం సార్. నా వెనక ఎవరు లేరు. పోనీ ముందు అదిగా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ చేశారనుకోండి సార్, మీకు ఏదైనా జరిగితే మీ వెనకాల ఉన్న వాళ్ళు లక్షాధికారులు అవుతారు. మీరు ఏకంగా పోయారనుకోండి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఓహో, అప్పుడు నాకంటే ఈ పాలసీ వల్ల నా ముందు అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటాం. అయితే నాకు ఇది అసలు అక్కర్లేదు. ఎందుకంటే నా ముందు వెనకే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీకు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. 2 భార్యలో పిల్లడు. నీ మొహానికి? మొహానికి కాదు సార్, నా పర్సనాలిటీకి సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్. 1 భార్య 2 పిల్లలు సార్. అయితే వాళ్ళు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేలా సార్? ఉండి తెలుస్తుంది. ఒరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు కానీ నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా.